కాంగ్రెస్కి మీరు మద్దతు ఇచ్చారు. మరి కాంగ్రెస్ తరపున నుంచోవచ్చు కదా, మీరు ఎమ్మెల్సీగా నుంచోవాలి అని అనుకుంటే, మరి ఎందుకు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా? ఎంత టార్చర్ అంటే, ఏమైనా వాయిస్ చెప్తే నా ఉద్యోగం పోతుందో అన్న ఒక భయం గుప్పిట్లో ఇవాళ 6 లక్షల మంది విద్యార్థుల పాఠం చెప్పే 10,000 మంది ఉపాధ్యాయులు వాళ్ళ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి ముందుగానే పెట్టుకున్నావు, నీటిపారుదల శాఖ మంత్రి ముందుగానే పెట్టుకున్నావు. మరి ఇన్ని శాఖలు ముందుగానే పెట్టుకున్నావు, నువ్వు విద్యాశాఖ మంత్రి ఎందుకున్నాడు ముందుగాల? అంటే మొదటిసారిగా నింపిన 12 మంది మంత్రులలో విద్యాశాఖ మంత్రి ఎటుపోయిండు? విద్య అనేది పైసలు తీసుకొచ్చేది కాదు కదా, పైసలు ఖర్చు పెట్టాలా. మరి పైసలు ఖర్చు పెట్టేదానికి వెనకేస్తున్నారు, పైసలు వచ్చే శాఖలు ముందుగాల పెట్టుకుంటారు. ఎందుకంటే నీటిపారుదల శాఖలో డబ్బులు ఖర్చు పెడితే ఒక కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్ట్ కమిషన్ ఇస్తాడు, కమిషన్ రూపంలో మీరు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ విద్యలో కమిషన్లు ఉండవు. ఉన్న ఉద్యోగాలను చక్కగా నింపడం రాదని, కనీసం వాళ్ళకి సోయి లేదు. ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చిండ్రు. కాబట్టి నాకైతే ఈ గవర్నమెంట్ పైన ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపుతారన్న నమ్మకం అయితే ఏ కోశన్నకు లేదు. నచ్చితే, సమర్థత ఉందనుకుంటే, న్యాయం చేస్తాడనుకుంటే, కొట్లాడతాడనుకుంటే, సరైన పర్సన్ అనుకుంటేనే నాకు ఓటేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.